పాండవుల అభిప్రాయాన్ని కనుగొని వారి ఇష్టానుసారముగా ఉత్తరాపణములకి చేశాను. ఆ స్థానానికి వచ్చాను. అశ్వత్థామ వచ్చి నమస్కారం చేసి అతనికి కూడా ఆశీర్వాదం ఇచ్చి అతను కూడా ఈ దుర్యోధను దగ్గర శ్రీవార్త వెళ్ళి వెళ్ళిపోయాడు. ఇక వారితో మాట్లాడుకుంటే ఈ యొక్క కార్యక్రమం ఎట్లా పూర్తవుతుంది కాబట్టి నన్ను గౌరవిస్తాడా లేకుంటే తిరస్కరిస్తాడా వేచి ఉన్నది కదా. అతను మాట్లాడకుండా నేనే మాట్లాడించి వచ్చిన పని పూర్తిగా ఉంచుకొని Oh,
ఏమి ఉండవులే. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అక్కడ మా పూర్వటువంటి బలభద్ర వాళ్ళు క్షేమంగా ఉన్నారా? అందరూ బాగున్నారు. మహాభాగ్యం. అదే ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏం పనిగా వచ్చావు అన్నది నీ ఉద్దేశం. కూర్చో. ఒకసారి ఈ సభాముఖముగా ఈ సభలో భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, పరిశ్రమ, సమదత్త మొదలగు యోధులు ఉన్నారు. ఈ అందరి సముఖంలో నీకు సభాముఖంగా నమస్కారం. చాలా సంతోషం. ఆ సింహాసనం దిగురు. ఒక్కసారి సింహాసనం ముందురా నాకేం ఆపద కలగదు కదా. ఎందుకంటే మహామారి పక్షంలో వచ్చావు, నీకు అనుమానం ఉంటాయి. ఆ అనుమానంతో పాండవులకు నువ్వు ఆశ్రయం ఇచ్చి ఆ గృహంలో లక్క, సజ్జరసము, చెట్టుకు, గారకాయలు, జయజేలు, పిరాకులు ఇలాంటి చరిత్ర నీకుంది. దాయాదులు వేరే, దాయాదులు వేరే, బంధువులు వేరే. అట్లే నువ్వు నాకు దూరం బంధువు. బంధువులు ఎవరన్నా అవమానిస్తా? దొంగతనం చేసే వాడికి మామయ్య ఒకటి, అన్నయ్య ఒకటి, ఎవడైనా ఒకటి. అంతే కాదు. మా పిల్లతల్లి కుద్దిది, ఆమెకు నువ్వు దూర బంధువు. వారంటే దాయాదులు. ఒకవేళ రాజ్యకార్యం ఉండవు. ఇందులో ఏం మోసం లేదు కదా. కూర్చో, నన్ను పక్కన పెట్టు. నీవు ఎందుకు వచ్చావు, ఏం పనిగా వచ్చావు అనేది నీ ఉద్దేశం. అవును. వచ్చినవాడు కూర్చుంటాడు. కూర్చో. అది కదయ్యా, నీ బాంబులు నా దగ్గర కూర్చో. అట్లా కదయ్యా, వచ్చినవాడు నీ రాకను గమనించి శత్రుపై చేపట్టాము విందులో వచ్చారు. ఎందుకంటే మా పిల్లలు కుదిది ఆమె నీవు దూరపడు కదా, ఆమె నువ్వు బొమ్మ అయితే నాకు బొమ్మే కదా అని గమనించి నీకు విందులో వచ్చారు. ఆ విందులో వచ్చిన వాడు సరాసరి మరి మా ఇంట్లో వస్తే కూర్చోలేదు. చెప్పు. విదురునికి పోయి సత్తిపోలిన ఫోన్ చేసి ఇక్కడ 64 పిండి వంటలు ఆరోగ్యం ఉండేది. నీ ఆరోగ్యం పక్కన పెట్టాయా? జగన్ చక్రవర్తి నా ఆచరణ వస్తున్నామని గమనించి సత్తులు పెంచే పెట్టమన్న విందులో వచ్చారు. వచ్చిన వాడు సరాసరి మా ఇంటికి రాక విందునికి వెళ్ళి నిన్న ఆరోగ్యం వస్తున్నాది, అందులో ఆంతర్యమేమో తెలుసుకోవచ్చా? ఎందుకు చేస్తున్నావు, ఎందుకు వచ్చావు అనేది నీ ఉద్దేశం. అవును, నీ మనసులో ఏముంది? నువ్వు మావాడా లేకపోతే పగవాడి వాడా నాకు తెలియదు కదా. ఎందుకు వచ్చావు అన్నది నీకు తెలుసు కాబట్టి నేను ఎందుకు వచ్చాను చెప్తాను.
నేను వచ్చిన సమాచారం నీకు తెలియజేస్తున్నాను వినుము. పాండవులు వనమున 13 ఏళ్ళు పాండవులు వనమున 13 ఏళ్ళు నిన్నిలిచి వచ్చి నీకు పవన నాకు పోవాలన్నా నిన్నిలిచి వచ్చి నీకు పవన సమవర్తి కుతులకు సగము రాజ్యము సమవర్తి సుతులకు సగము రాజ్యమును క్రమముతో ఇపుడి కాదంటి లేని క్రమముతో ఇపుడి కాదంటి లేని పరగంలో పెక్కు అపాయము గెలుపో నాకా నాకా పరగంలో పెక్కు అపాయము గెలుపో జగడము వచ్చును అభయము వాటిను జగడము వచ్చును అభయము వాటిను సత్యము తెలుగు ఈ సత్యము తెలుగు రాజ్యము రచించును ఇనుము నా మాటలు విశదము గాను వినుము నా మాటలు విశదము గాను. మా వాడికి తోడు ఎవరు ఉండేది బావా సుయోధనా, యా పాండవులు నీతో జూదమాడి మాట్లాడుకుని కూర్చోండి. పాండవులు మీతో జూదమాడి నువ్వు కూడా తాగితే మంచి కదా 12 సంవత్సరముల అరణ్యవాసము ఒకే అజ్ఞాతవాసమని తస్కరసం చేసుకొని ఆ మాట ప్రకారం జూదమాడి ఓడి ఉన్నారు. అరణ్యము పరిపూర్తి గావించుకున్నారు, అజ్ఞాతవాసము పరిపూర్తి గావించుకున్నారు. యా విరాట పట్టణంలో బయలుపడి విరాటను కుమార్తె అయిన ఉత్తరను అర్జునుడు కుమారుడైన అభిమన్యుడికి వివాహం చేశారు. ఇక అందరూ కలిసి మెలిసి ఉందామంటే మీరు జోదమాడినప్పుడు వాళ్ళు ఓటమి చెంది అర్ధరాజ్యం ఇస్తారో ఏ లేదా అన్నదే ఏమంటారా కూర్చోవచ్చా? కూర్చో కూర్చో 13 సంవత్సరాలు అజ్ఞాత అరణ్యవాసములంతా గడిపి వచ్చారు కాబట్టి తెలుసులే అర్ధరాజ్యం కూర్చో ఎక్కడే చెబుతాడు కట్టడి ప్రకారంలో ఈ యుగం ప్రకారము 13 సంవత్సరములు నగర బహిష్కరైన వారికి తిరిగి రాజ్యం పైన సర్వహక్కులు కోల్పోతాయని తెలిసి రాజ్యాంగంలో తిరగవేసి రాజ్యాంగంలో ఏముందో త్రేతాయుగంలో 14 సంవత్సరములు, ద్వాపరయుగంలో 13 సంవత్సరములు రాజ్యాంగం తెలిసి 13 సంవత్సరములు ఆ పాండవులకు శిక్ష విధించారు. 13 సంవత్సరములు రాజ్య బహిష్కరైన వారికి రాజ్యం పైన తమ హక్కులు కోల్పోతారని తెలిసి వారికి 7 అజ్ఞాతవాసము 12 సంవత్సరం అరణ్యవాసమని నిష్క్రమించి వారిని అరణ్యవాసములకు తరలికొట్టారు. 13 సంవత్సరములు రాజ్య బహిష్కరణ
ఎక్కువ లేక వారు పంపినా ఎక్కువ లేక సిగ్గు లేక వారు పంపలేదు వచ్చి ఆడడానికి నీకు సిగ్గులేదయ్యా అడిగేదానికి సిక్కింది. అవునులే నీకు రాజ్యాన్ని గురించి తెలిసిన ఇలా మాట్లాడేవాడు కాదు ఆ మాట్లాడడంలో ఆడవాళ్ళతో తిరుగుతూ గమనించి ఆడవాళ్ళని ఏమాసి తినేవాడికి రాజ్యాంగం నీకేం తెలుసా? రాజ్యాంగం ప్రకారం ఈ గోపయోగంలో 13 సంవత్సరములు రాజ్య భాష వారికి రాజ్యం ఉన్న సర్వహక్కులు కోల్పోతారని తెలిసి వారికి ఈ శిక్షలు ఇచ్చారు. వాళ్ళకి రాజ్య అర్హత లేదు కాబట్టి వాళ్ళు పంపినా నువ్వు వచ్చిన ఈ రాజ్యంలో భాగం పెట్టి పాడవలకి ఇస్తారనే మాట కల్లా వచ్చిన వాడు రాజ్యం మాట విడిచిపెట్టి నేను మాట్లాడు రాజా పంతములు అరణ్యజ్ఞాతవాసంలో పరిపూర్తిగా వచ్చింది. నీకు నాకు అందరికి తెలిసింది. రాయభారిగా వచ్చి మీరు అన్నదమ్ముల బిడ్డలు కలిసి మెలిసి తిరిగితే ఒక అందంగా ఉంటుంది. మీరు లేదంటే యుద్ధం చేశారనుకో అన్న బిడ్డలు అన్నలు చెల్లెళ్ళు అందరూ సచ్చినాల కోసం ఏడ్చి ఏడ్చి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఎవడు బలవంతుడు ఎవడు ధైర్యవంతుడు ఎవడు సాహసవంతుడు వంచించి హింసించి భయపెట్టి రాజ్యాన్ని అభిషించేవాడు రాజు. నీలాగా నీలాగా అనుకునేవాడు రాజు. నీ మరి అడుక్కుంటే రాజు రాజ్యం రాదు. ధైర్యం సాహసం ఉండాలి. వాడికి ఆ ధైర్య సాహసం బయటపడ్డారు. పాలలో నీళ్లు నీళ్ళలో పాలు ఏ విధంగా కలిసి అంటే ఈ 50 దేశంలో రాజారాజ్యం ఉండి ఈ సువిశాల సామ్రాజ్యాన్ని నేను ఒక్కడే పరిపాలించాలని నిర్ణయించుకుని ఈ పాండవులు ఏ పైన సరే వెలుగొట్టి నేనే రాజు కావాలని ఎంచుకుని ఈ 50 రోజులు నేను పరిపాలిస్తున్నాను. వాడు రాజు కావాలంటే రాజు కాలేడు. కూడా పితృ ప్రపంచం అంతా రావాలా? పితృ ప్రపంచం అంటే వంశ పారంపర్యంగా మా తల్లి ధృతరాష్ట్రుడు ఈ ఈ చంద్రవంశంలో అగ్రజుడు. అగ్రజుని కుమారుడు రాజ్యం పరిపాలించాలి కానీ ఆ పాండు మహారాజు కొడుకులు వాళ్ళే రాజ్యం పరిపాలిస్తున్నారు లేదా? పాండవులకు రాజ్యం ఇవ్వరు. నేనేమనయ్యా ఇవ్వకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఇవ్వకపోతే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ ఏమవుతుంది? ఉండరా నేను రాజ్యం ఇవ్వరు. ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వలేదంటే యుద్ధానికి తలపడి నీతో యుద్ధం కావచ్చి విజయమో యుద్ధం చేస్తారా? నాతోరా యుద్ధం చేస్తారా? నీతో అంటేనే నువ్వు మనిషి కాదా? కాదయా, నా బలము
నా శక్తి, నా సామర్థ్యము ఒక్క భీష్మాచార్యతో ఎదురు నిలిచి యుద్ధం చేసే సామర్థ్యము పాండవుల క్షణంలో చితికేస్తే ముగిచ్చేస్తాను. యా పాండవుల బలపరాక్రమం తెలుసో తెలియక ఇలా మాట్లాడుతున్నావు. వారు దైవాంశ సంబూతులు అర్ధరాజు ఏమంటున్నారు కాబట్టి పాండవులు బలపరాక్రమం వాళ్ళ బలం గురించి చూడు ఏమంటున్నావు కాబట్టి ఏం చేస్తారు చెప్పు. హరి భాగవతము వల్లముదులే నివననుచు హరి భాగవతము పాండవులకునే నివననుచు నాతో వివరించినది ఉంటే ఏం చేస్తావు? వారు యుద్ధానికి తలపడి సైన్యమంతా వధించి నిన్ను వధించి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. నువ్వే పరిపాలిస్తున్నావు. ఇవి కళలు, ఇవన్నీ పగటి కళలు. ఆడవాళ్ళను జీవించగలరా? చివరిసారిగా నీ ఇలాంటి ఆటలో పెట్టి ఓడేది వారి యొక్క ధర్మరాజు నీతి ఉందని, న్యాయం ఉందని కట్టకుండా ఎలా ఎవరైనా ఆటలో పెట్టి ఓడతానంటే అదిగాక 13 సంవత్సరాలు శిక్ష విధించారు. ఆడవాళ్ళు తారాడి ఆకులు ఆవులు కాయలు రాసుకున్న వారికి రాజ్యం ఉంటున్నావు. మధ్య పక్షులైన వారికి రాజ్యం ఇస్తే పరిపాలిస్తారా? నీతో కాకపోతే నాతో కాకపోతే జోదం ఆడతారు, ఓడతారు, మళ్ళీ 12 సంవత్సరాలు అర్థం రాజ్యం పరిపాలించే అర్హత ఎవరికైతే ఉందో వాడే రాజు, వాడే రాజకీయ రణసురుడు. ఈ దుర్యోధన చక్రవర్తి 56 దేశములు చక్రవర్తి నా గడ్డంలో ప్రాణం ఉండగా అంత రాజ్యం కాదు కదా. ఆ ఆందోళన కూడా ఇతను జీవోడు కూడా ఇది నమ్మాలిగా ఇదంటే నువ్వు ఏకేస్తావు, నేను ఏకేస్తా. నువ్వు ఏకేసేది కాదయ్యా, అదయ్యా ఏకేస్తా. పాండవులు దైవాంశ సంబూతులు నీకు తెలియక ఈ విధంగా మాట్లాడుతున్నావు. దైవాంశ సంబూతులు, ధర్మాత్మలు
సత్యాగ్రహం వచ్చే రాజ్యాన్ని పరిపాలించలేరయ్యా. కొట్టేవాడిని కొట్టాలి, తిట్టేవాడిని తిట్టాలి, తెచ్చిన రాజ్యాన్ని పరిపాలించే మనవాడు ఇలా మాట్లాడతారు వాడే. రాజా నా మాటను మాట బాణంబల చెడు పాండవ మధ్యముడైన అర్జునుడు ఒక్క బాణం వేస్తే 1కి 10, 10కి 100, 100కి 1000, 1000కి 1,00,000, 1,00,000కి కోటి. ఇలాంటి కుంకములకు సంఖ్యలకు లెక్కలేక వేసి మీ కౌరవ సైన్యమును మీరు అర్థమైపోతారో మీ గురువంశకు నాస్తి నాస్తి నాస్తి. ఈ మాటలు రేపల్ల వాళ్ళు మీ వంశం ఆడవాళ్ళు నాస్తి నిలిపియా. ఏమే నీ మాటలు మా యావ రేపల్ల వాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడాలి. ఇది రాజ్యసభ, దుర్యోధన సభ, హస్తినాపురంలో సమాజం మాటలు ధర్మాగమేమో ఇది మా తండ్రి గారి సొత్తు. ఈ సూచన సంవత్సరానికి నేనే సామ్రాట్, నేనే రాజు. రాజ్యం ఇంకేమవుతుంది, పరిపాలన వాళ్ళకేమో శక్తి సామర్థ్యం. కాబట్టి రాజ్యం పరిపాలించేవాడు అన్నింటినీ తెగించి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి. ధర్మం, న్యాయం, దాక్షిణ్యం ఉంటే రాజ్యాలు దొరుకుతాయి. రాజ్యాలు పరిపాలించే అర్హత పాండవులు ఎవరికి లేదు. ఈ రాజ్యానికి నేను రాజు, పాండవులకు రాజ్యం ఇవ్వను, ఇవ్వబోను. నువ్వు కాదు కదా, వాళ్ళ అభిప్రాయాలు నేను చూసుకుంటా. పోయేవారికి తెలివి ఎక్కువ, పోతే సత్యవారికి తెలివి ఎక్కువ. బ్రతికిన ఎలా బతికాడా అంతే కాదు, నా మాట కూడా కాస్త చెప్పవయ్యా, చెప్పు. నేనే మంచివాడు, నేనే మంచివాడని ఎవరో చెప్పకూడదు. నేను చెప్పిన మాట వింటే నీకు మేలు కలుగుతుంది. వినమోయి నా మాటలు
చెప్తే దాన్ని వినాలి, ఆలోచించాలని నీకు ఆలోచన లేదు. సరిసమానమైతే నాకు రాజైతే చెప్పిన మాట వినకుండా చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? నువ్వు నా సరివాడైతే ఇతను మన సరివాడు. నీ సరివాడు నువ్వు మాట్లాడితే మేము ఒప్పుకోవయ్యా. ఇతను చెప్తున్నాడే మనం వినాలి అని తల వస్తావు. చరిత్రలో నాకు ఎంత తేడా? చరిత్రలో నేను చంపేస్తే చచ్చిపోయిన చరిత్ర నీకు కానీ మాకేం లేదు. సస్తే ఏమవుతుంది? పేరు నెత్తి మూట కాదు, సంకేశ్వరుల మూట. మా మాట వింటే అదే మూట. మూట కట్టి నీ ఉదాహరణ పెట్టి తర్వాత ఇంటి వెళ్ళేస్తాం. నీ మాట మూట తీసుకుంటూ నేను చెప్పేది వింటే బాగుపడతావు. ఏముంటా సత్య తెలివి ఎట్లుంది? సత్య తెలివి వద్దు ఎవరు? వద్దు వద్దు పండ ఒకవేళ పాండవులు ధర్మరాజు అర్జునుడు నకులుడు సహదేవుడు ఉద్దిక్కడు వచ్చారు కానీ ఉన్నాడు దేవుడు వాళ్ళింట్లో చంపేస్తా. వాళ్ళకి నాకు ఆయువు సమీపించింది కాబట్టి నీకు ఈ బుద్ధి పుట్టింది. ఆయువు వచ్చేసి నా ఆయువు చెప్పడానికి నా ఆయుష్ ఎంతో నా భవిష్యత్తు ఎవరెవరు ఆయుష్ అనేది రాసి పెట్టిండేది నేనే. నువ్వా? మాట వినో. పాండవులకు అంతో ఇంతో ఇచ్చి మైత్రి బంధాన్ని పెంచుకో. మాట విను. ఎట్లా? వారికి ఇచ్చేదానికే కాదంటున్నావు కదా. ఎవరు? ఏది ఇవ్వమంటున్నావు? ఏది ఇవ్వరు? అర్థం కాదు కదా. దా ఆ రంగులం భూమి కూడా పాండవులు ఎవరు? ఎందుకంటే ఈ శ్రీశైల సామ్రాజ్యానికి నేనే అధినేత, నేనే రాజు.
వాళ్ళెవరయ్యా రాజ్యాన్ని ఏడానికి దా ఈ చంద్రవంశంలో బీజం పుట్టిన వాళ్ళు ఎవరు ఎట్లా పాండవులు నేను ఇవ్వను అని పలుకుతున్నావు ఎవరు రాజముని మొన్న అది వినవు రాజముని మొన్న అది వినవు 5 గ్రామముల మొన్న అది వినవు ఇంద్రవంశమైన వారికి ఇక ఒక పట్టణం ఏమంటే కాదంటున్నావు ఏం చేస్తావు ఎందుకు ఇవ్వాలి రాజ్యభ్రష్టైన వారికి ఎందుకు ఇవ్వాలి యముడా వాయువా పాండవులకు అర్ధరాజ్యం కాదంటే 5 పట్టణాలు ఉంటాయి కదా అవి ఏమేమి వారు కోరిన పొలములో అవంతి